వెల్కమ్ టు ఫోకస్. బంగారం ఈ మాట వినగానే అందరూ టక్కున చూస్తారు. అంత పాపులర్ కాదు అంతగా ఆకర్షించే పదం ఇది. మరి ఏకంగా బంగారమే దొరుకుతుంటే ఎవరైనా తీరిగ్గా ఇంట్లో కూర్చుంటారేంటి? ఇదిగో ఇలానే పరుగులు పెట్టేస్తారు. అంతేకాదు, ఓ చేత్తో పలుగు మరో చేత్తో పార పట్టుకొని మరీ పరిగెడతారంట. ఇంతలా చెబుతున్నా ఇంకా డౌట్లు వస్తున్నాయా? ఇందుకి ఎక్కడా అని టెన్షన్ పడిపోతున్నారా? అబ్బే, మన దేశంలో కాదులేండి, ఆఫ్రికాలోని కాంగో అనే దేశంలోనట. మరో విషయం చెప్పనా, ఆ దేశంలో బోలెడన్ని బంగారం వజ్రాల నిక్షేపాలు ఉన్నాయట. మరి అంత ఖజానా ఉన్న అత్యంత పేద దేశంగానే ఉందట. అదేంటో ఎందుకో చూద్దామా? అత్యంత పేద దేశాల్లో ఒకటైన కాంగోలో బంగారు కొండ ఒకటి బయటపడింది. అది తవ్వుకున్న వాళ్ళకి తవ్వుకున్నంత బంగారాన్ని ఇస్తోంది. ముందుగా ఒకరిద్దరికి తెలిసిన ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఆ ప్రాంత వాసులందరికీ తెలిసిపోయింది. అంతే, చేతికందిన వస్తువులతో ఆ బంగారు కొండ మీదకి దండెత్తారు. కొండను తవ్వి బంగారాన్ని సొంతం చేసుకుంటున్నారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో తవ్వే కొద్దీ బంగారం బయటపడుతోంది. ఈ విషయం స్థానికులకు తెలిసిపోవడంతో పెద్ద పెద్ద సంచుల్లో బంగారాన్ని తవ్వుకుని మరీ ఇంటికి తెచ్చుకుంటున్నారు. అక్కడ తిరుమల టెంపుల్లో కంటే ఎక్కువ రద్దీ ఏర్పడితే సౌత్ కివో ప్రావిన్స్ లోహిహెలో ఉన్న ఈ కొండపై ఉన్న మట్టిలో 60 నుంచి 90% బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. చేతికి దొరికిన వస్తువుతో మట్టి తవ్వి బంగారంలా కనపడిన ప్రతి రాయిని స్థానికులు సంచుల్లో వేసుకుంటున్నారు. కాగా దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చెక్కలు కొడుతోంది. ఈ క్రమంలో మట్టిని చాలా మంది ఇంటికి తీసుకెళ్లి శుభ్రపరిచి బంగారాన్ని వేరు చేస్తుండగా మరికొందరు అక్కడే దాన్ని శుభ్రం చేసి అందులో ఉన్న బంగారం మాత్రమే సేకరిస్తున్నారు. కాగా కలప, వజ్రాలు, ఖనిజాలు వంటి సహజ నిక్షేపాలు కాంగో బాగా ప్రసిద్ధి చెందింది. అక్కడ బంగారు నిక్షేపాలు కూడా అధికమే. అనేక కొండలు, పర్వత ప్రాంతాల్లో బంగారం భారీగా దొరుకుతుందట. దాంతో బంగారు త్రవ్వకం తరచుగా జరుగుతుంటుంది. నిజానికి ఇక్కడ బేసిక్ టూల్స్ తోనే విలువైన ఖనిజాలు బయటకు తీస్తారు. కాంగో ప్రాంతంలో ఎప్పుడూ టింబర్, వజ్రాలు, మినరల్స్ లాంటివి పుష్కలంగా దొరుకుతుంటాయి. ఈ దేశంలో గోల్డ్ బయటకు తీయడాన్ని ఆర్టిసనల్ గోల్డ్ మైనింగ్ అంటారు. ఈ దేశంలో అత్యంత విలువైన ఖనిజ నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి. బంగారం, వజ్రాలు, రాగి, యురేనియంతో పాటు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, జెట్ విమానాల ఇంజన్ల తయారీలో వాడుతున్న కోబాల్ట్, కోల్టాన్ లాంటి ఖనిజాల గనులు ఇక్కడ దండిగా ఉన్నాయి. ఇక్కడ మట్టిలో దాగి ఉన్న ఖనిజ సంపద విలువ దాదాపు $24 ట్రిలియన్ దాకా ఉంటుందని అంచనా. కాంగో దక్షిణాన తూర్పు మొత్తంలో ఖరీదైన ఖనిజ సంపదను రిఫ్ట్ వ్యాలీ కలిగి ఉంది. బంగారం, వెండి, జింక్, మాంగనీస్, టిన్, జర్మానియం, యురేనియం, రేడియం, బాక్సైట్, ఇనుప ఖనిజం, బొగ్గు వంటివి, కోబాల్ట్, రాగి, కాడ్మియం, రత్నాలు, వజ్రాలు వంటివి రిఫ్ట్ వ్యాలీలో ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు మైనింగ్ ఓ ప్రధాన రహస్య ఆదాయ వనరుగా మారింది. ప్రపంచంలో విలువైన ఖనిజ సంపద కలిగిన దేశాల్లో కాంగో ఒకటి. బంగారు కొండ బయటపడడం వల్ల కాంగో ప్రభుత్వం స్పందించింది. ప్రజలెవరూ ఆ కొండపై బంగారు తవ్వుకోవడానికి వీల్లేకుండా ఆంక్షలు విధించింది. కాంగోలో బంగారు ఉత్పత్తిని ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం దాచిపెట్టి అక్కడి స్మగ్లర్లకు సహకరిస్తోందని ఆరోపణలున్నాయి. దేశంలో లభించే సహజ వనరులతో అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఉండాల్సింది. కానీ అలా లేదు. ఇప్పటికీ దేశంలో అనేక మంది దారిద్ర్య రేఖకు దిగువన బతుకేళ్లదీస్తున్నారు. నిత్యం భయాందోళనతో గడుపుతున్నారు. 19-20 శతాబ్దంలో సాగిన బెల్జియన్ల వలస పాలనలో ఇక్కడ దాదాపు 1 కోటి మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కాంగో విముక్తి కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు ప్యాట్రిస్ లుముంబా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారు. 1960 జూన్ 30న కాంగోకు స్వాతంత్ర్యం వచ్చింది. లుముందా ప్రధానిగా జోసెఫ్ కనువుబు అధ్యక్షుడిగా ప్రభుత్వం ఏర్పడింది. కానీ బెల్జియంలో దాన్ని జీర్ణించుకోలేదు.
కొన్ని రోజులకే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులను ఉసుగొల్పారు. ఖనిజ సంపద దండిగా ఉండే తూర్పు కాంగోలో తిరుగుబాటును ప్రోత్సహించారు. దాంతో సోవియట్ యూనియన్ సాయం కోరిన లుముంబాను హత్య చేసేందుకు సిఐఏతో కలిసి బెల్జియం కుట్ర పన్నింది. 1961 ఫిబ్రవరిలో ఆయన ఉరితీశారు. అనంతరం 3 దశాబ్దాల పాటు 1965 నుండి 1997 సైన్యాధ్యక్షుడు మొబూటు సాగించిన పాలనలో అవినీతి రాజ్యమేలింది. మరోవైపు పొరుగున ఉన్న రువాండాలో హింసాకాండ చెలరేగడంతో లక్షల మంది ప్రాణాలు అరచేత పట్టుకుని కాంగో వచ్చారు. అయితే కాంగోలోనూ వారిని యుద్ధం వెంటాడింది. కాంగో అధ్యక్షుడు మొబూటును గద్దె దించేందుకు రువాండా, యుగాండాలు తిరుగుబాటును ప్రోత్సహించాయి. 10 ఏళ్ల పాటు జరిగిన ఆ యుద్ధంలో 50 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కాంగోలో కబీలా కుటుంబం అధికారం చేపట్టింది. టెక్నాలజీ రంగంలో బూమ్ మొదలయ్యాక కాంగోలో దొరికే కోల్టాన్కు డిమాండ్ భారీగా పెరిగింది. ప్రస్తుతం అనేక సంస్థలు గాడ్జెట్ల తయారీ కోసం అత్యంత చవకగా దొరికే ఇక్కడి కోల్టాన్నే దిగుమతి చేసుకుంటున్నాయి. 2001 నుంచి జోసెఫ్ కబీలా కాంగో అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన పాలన కాలంలో 5,000 కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపద లూటీ అయినట్లు మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రారంభంలో మొబుటు ప్రభుత్వం బలహీనపడ్డం ప్రారంభించింది. తూర్పు ప్రాంతంలో అస్థిరత కారణంగా 1964లో రువాండన్ జాతి నిర్మూలన హత్యలు సంభవించాయి. 1996 రువాండా పాట్రియాటిక్ నేతృత్వంలో ప్రజల ముట్టడికి యత్నించారు. దీన్ని మొదటి కాంగో యుద్ధంగా చెబుతారు. కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్లో సుసంపన్నమైన సహజ వనరులు ఉన్నప్పటికీ రాజకీయ అస్థిరత, మౌలిక వసతులు లేకపోవడం, అవినీతి వంటి సమస్యలు ఉన్నాయి. శతాబ్దాలుగా వాణిజ్యపరంగా దోపిడీ కారణంగా కొద్దిపాటి అభివృద్ధి మాత్రమే సాధ్యమైంది. రాజధాని కిన్షాసాతో పాటు 2 అతిపెద్ద నగరాలు లుబంబషి, మొబిసి మయీలు 2 మైనింగ్ కమ్యూనిటీలుగా ఉన్నాయి. 2012లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అతిపెద్ద ఎగుమతి అయిన ఖనిజాలలో 50% చైనా దిగుమతి చేసుకుంటోంది. నాటికి దాదాపు 6 లక్షల మంది కాంగో ప్రజలు చుట్టుపక్క దేశాలకు తరలి వెళ్లిపోయారు. 1885 నుంచి 1908 కాలంలో దోపిడీ, వ్యాధి పర్యవసానంగా మిలియన్ల కొలది కంగోలియన్లు మరణించారు. 1960 మే నుండి జాతీయవాద ఉద్యమం మొదలైంది. పెట్రిస్ లుమెంబా నాయకత్వంలో మూవ్మెంట్ నేషనల్ కాంగోలియస్ పార్లమెంటరీ ఎన్నికలలో విజయం సాధించింది. పాట్రిస్ లుముంబా కాంగో ప్రజాస్వామ్య రిపబ్లిక్కు మొదటి ప్రధానమంత్రి అయ్యారు. అలయన్స్ డెస్ బొకోగా పార్టీ అధ్యక్షుడు జోసెఫ్ కసువుబుగా ఎన్నికయ్యాడు. ఆంటనీ గిజ్కెమ్ నాయకత్వంలోని పార్టీ సాలిడాయిర్ ఆఫ్రికన్ అల్బర్టో డెలావాక్సు, లారెంటో మోర్బికో నేతృత్వంలో పార్టీ నేషనల్ డ్యూ పీపుల్ సహా ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. 2001లో కబీలా హత్యకు గురయ్యాడు. అతని కుమారుడు జోసెఫ్ కబీలా వారసుడిగా అధికారం స్వీకరించి బహుపాక్షిక శాంతి చర్చలకు పిలుపునిచ్చారు. ఈ చర్చలకు ఐక్యరాజ్య సమితి శాంతివేత్తలు వచ్చారు. చర్చలో మాజీ తిరుగుబాటుదారులతో కలిసి కాబిలా శక్తిని పంచుకునేలా శాంతి ఒప్పందానికి దారితీశాయి. 2003 జూన్ నాటికి రువాండా మినహా మిగతా విదేశీ సైన్యాలు కాంగో నుండి వైదొలిగాయి. ఎన్నికల వరకు ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. ఓటర్లు ఒక రాజ్యాంగాన్ని ఆమోదించారు. 2006 జూలై 30న డిఆర్సీ తన మొట్టమొదటి బహుళ పార్టీ ఎన్నికలను నిర్వహించింది. 2006 అక్టోబరులో ఒక కొత్త ఎన్నిక జరిగింది. ఇందులో కబీలా విజయం సాధించి 2006 డిసెంబర్లో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబడింది. అయితే 2015లో కబీలా పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. అదే ఏడాది కాంగో దిగువ సభలో ఓ చట్టం ఆమోదించబడింది. అది గనుక ఎగువ సభలోనూ ఆమోదం పొందితే కబీలాను పీఠం నుంచి దించలేని పరిస్థితి నెలకొంది. దీని ప్రకారం దేశంలో జాతీయ జనాభా గణన చేపట్టాలని, అప్పటి వరకు ఎన్నికలు నిర్వహించకూడదని చట్టం రూపొందించారు. అయితే ఈ ప్రక్రియ కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉండడంతో ప్రజలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. జోసెఫ్ కాబిలా అధ్యక్షుడిగా పదవి విరమణ చేయాలని నిరసనకారులు దేశాన్ని నిర్బంధించారు.
ప్రజా వ్యతిరేకతతో నిరసనలతో స్పందించిన ప్రభుత్వం 2016లో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమైంది. దీనిలో భాగంగా కబీలా సర్కార్, ఐరాస ఇతర ప్రాంతాల ఎన్నికల నిపుణులను కూడా సంప్రదించినట్లు పేర్కొంది. వీరి చర్చల ఫలితంగా 2018 డిసెంబర్ నాటికి కబీలా రాజీనామా చేస్తారని భావించారు. అయితే ఓటరు నమోదు ప్రక్రియని పూర్తి చేయడంతో అదే నెల 20తో కబీలా పదవీకాలం ముగిసిన తర్వాత దేశంలో నిరసనలు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా డజన్ల కొద్దీ నిరసనకారులు మరణించారు. వందలాది మందిని అరెస్టు చేశారు. ఈ రక్తపాతాన్ని ఐరాస ఉగ్రవాద దాడులుగా ప్రకటించింది. అయితే కాంగోలో ఈ పరిస్థితి ఏర్పడ్డానికి ప్రభుత్వం మైనింగ్ స్మగ్లర్ల చేతిలో కీలుబొమ్మలా మారడమేనన్నది ఐరాస అభిప్రాయపడుతోంది. ఎప్పుడైతే మైనింగ్ స్మగ్లింగ్ ను ఆపగలరో అప్పటి వరకు కాంగోలో అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని, దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఐరాస ప్రకటించింది. తొమ్మిది దేశాల సరిహద్దుల్లో సముద్రం మధ్యలో నిశ్శబ్దంగా కూర్చున్న మునిలాగా ఉండే ఈ దేశంలోని ప్రజలు 242 భాషలు మాట్లాడతారు. జనాభా పరంగా చూస్తే 19ది, ఆఫ్రికా దేశాల్లో 3ది. ఇంతకీ ఈ దేశం పేరు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఇంత పెద్ద పేరుతో దీన్ని పిలవటం కష్టంగా అనిపిస్తే మనం DR కాంగో అని ముద్దుగా కూడా పిలుచుకోవచ్చు. కాంగో రాజధాని నగరం కిన్షానా. ఈ దేశంలోని ప్రజలు 242 భాషలు మాట్లాడతారు. అయితే అధికార భాష మాత్రం ఫ్రెంచ్. వీటితో పాటు లింగాల, కింగ్మారా అనే 2 అధికారిక భాషలు కూడా ఉన్నాయి. ఈ దేశంలో రోమన్ క్యాథలిక్, ప్రొటెస్టాంట్, ఇస్లాం అనే 3 రకాల మతాలున్నాయి. ఇక ఈ దేశం సరిహద్దుల విషయానికి వస్తే 9 దేశాల పేర్లు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది 9 దేశాల సరిహద్దుల్లో ఓ సముద్రం మధ్యలో నిశ్శబ్దంగా కూర్చున్నట్లుగా ఉంటుంది. కాబట్టి రిపబ్లికన్ ఆఫ్ కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సూడాన్, ఉగాండా, ర్వాండా, బురుండి, టాంజానియా, జాంబియా, అంగోలా దేశాల సరిహద్దులతో అట్లాంటిక్ సముద్ర తీరంలో 40 కిలోమీటర్ల మేర ఆవరించి ఉంది DR కాంగో. ఈ దేశ జాతీయోత్పత్తిని లెక్కగడితే కేవలం $300గా ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే DR కాంగో చాలా తక్కువ జీడీపీని కలిగి ఉంది. కాబట్టి దీని ప్రపంచంలోని అతిపేద దేశంగా ప్రపంచ బ్యాంక్ లెక్కగట్టింది. ఇక దేశ జనాభా విషయానికి వస్తే 6,86,92,542 మంది కాగా మొత్తం భూభాగం 23,45,410 చదరపు కిలోమీటర్లు. అంటే ఒక చదరపు కిలోమీటర్కు దాదాపు 30 మంది నివసిస్తున్నారు. ఇక్కడ కాఫీ, షుగర్, పామ్ ఆయిల్, రబ్బర్, తేయాకు, అరటిపళ్ళు ప్రధానంగా పండించే పంటలు. మొత్తం అక్షరాస్యత శాతం చూస్తే 67% మాత్రమే. ప్రస్తుతం ఈ దేశంలో 70%కి పైగా ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారు. మహిళలపై లైంగిక హింస అత్యధికంగా ఉన్న దేశాల్లో కాంగో ఒకటి. ఈ పేద దేశంలో సుమారు 52 లక్షల మంది పిల్లలు చదువుకు దూరంగా ఉంటున్నారట. అక్కడి పేదరికం వల్ల వారి తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేని కారణంగానే చదివించలేకపోతున్నారు. ఇక ప్రజల ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాగే రోడ్లు, నీటి వసతులకు కూడా ఈ దేశం దూరమే. అందుకని యూరోపియన్ దేశాల సంయుక్త విమానాశ్రయాల కమిషన్ ఇక్కడికి విమానాల రాకపోకలను కూడా నిషేధించింది. ది న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం కాంగోలో ప్రజలు నెలకు 45,000 చొప్పున చనిపోతున్నారు. దీర్ఘకాల వివాదాల పరిధిలో 9 లక్షల నుంచి 54 లక్షల మంది మరణించారని అంచనా. మరణించిన వారిలో సగానికి పైగా 5 ఏళ్ల వయసులోపు పిల్లలే ఉన్నారని నివేదికలు వెల్లడించాయి. ప్రతి సంవత్సరం 4 లక్షల మంది మహిళలు అత్యాచారానికి గురైనట్లు ఒక అధ్యయనం పేర్కొంది. ఈ ప్రాంతంలో బంగారు, వజ్రాలు, చమురు, కోబాల్టు ఆదాయ వనరులతో సాయుధ గ్రూపులు ఈ ప్రాంతంలోనూ అంతర్జాతీయంగానూ ఉన్న ధనవంతులైన వ్యక్తుల ఖనిజాలను నింపారు. ఎన్నికల వాయిదాతో రాజకీయ సంక్షోభం అధికరించింది. ఐరాస అంచనా ప్రకారం 2 మిలియన్ల మంది పిల్లలు ఆకలితో బాధపడుతున్నారు. దీనికి కాంగోలో నిరంతరంగా సాగుతున్న యుద్ధాలు, అంతర్యుద్ధాలే కారణమని ఐరాస వెల్లడించింది. అప్పటి నుంచి ఆఫ్రికన్ దేశంలో శాంతి స్థాపనకు ఐరాస తీవ్రంగా కృషి సల్పుతోంది.
ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా అనేక శాంతి పరిరక్షణ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. 1960 నుండి ఆఫ్రికాలోని వివిధ దేశాలలో మిషన్లను ప్రారంభించింది. 1990లలో కేవలం ఒక మిషన్ సంభవించినప్పటికీ ఆఫ్రికాలో 1989 నుండి మెజారిటీ మిషన్లు అమలు చేయబడ్డాయి. అంగోలా, కాంగో, లైబీరియా, సొమాలియా మరియు రువాండాతో సహా ఆఫ్రికన్ దేశాల్లో అంతర్యుద్ధాలు, ఘర్షణల ఫలితంగా ఈ శాంతి పరిరక్షణ కార్యకలాపాలు చాలా చేపట్టాల్సి వస్తుంది. కొన్ని మిషన్లు ఒకేసారి కొనసాగగా మరికొన్ని మిషన్లు కాలానుగుణంగా మార్పులు చెందాయి. బెల్జియం నుండి స్వాతంత్ర్యం పొందడం, కటంగా ప్రావిన్స్ వేర్పాటు ప్రయత్నం అడ్డుకోవడానికి లుముంబా హత్య సమయంలో మిషన్లు అమలు చేయాల్సి వచ్చింది. అటు తర్వాత రువాండా దండయాత్ర చేయగా దీన్ని అడ్డుకోవడమే కాక దేశంలో వివిధ తిరుగుబాటు గ్రూపులను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే ఈ ప్రయత్నాలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ మిషన్లలో మహిళలపై లైంగిక దాడుల్ని ఆపేందుకు కేటాయించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఏ కొండ చూసినా బంగారమో వజ్రాలో లభిస్తాయి. కానీ వాటిపై ఆ ప్రాంత ప్రజలకు మాత్రం ఏ హక్కు ఉండదు. ఇది ప్రపంచంలోనే అత్యధిక నిధి నిక్షేపాలున్న రిపబ్లిక్ ఆఫ్ కాంగో పరిస్థితి. సంవత్సరాలు మారినా, పాలకులు మారినా ప్రజల దీనస్థితిలో మాత్రం ఎటువంటి మార్పు రావటం లేదు. దీనికి పాలకుల అవినీతి ప్రధాన కారణం కాగా ఏ ప్రభుత్వాన్ని తీసుకున్నా దాని వెనుక మైనింగ్ అక్రమార్కుల హస్తం ఉండటమేనని అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దేశ ప్రజల తలరాతలు మారాలంటే ప్రభుత్వ తీరు మారాలని, నిధి నిక్షేపాలు ప్రజల హక్కుగా మారాలని ఐరాస సైతం గట్టిగా ఘోషిస్తోంది. మరి అది ఆచరణ రూపం దాల్చేంత వరకు ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. చుట్టూ బంగారమున్నా 3 పూట్ల తిండి దక్కని స్థితి. ఇది కాంగో